Yeah, good morning, guys. Hello. Good morning. Yeah, good morning. So today technical points discussion చేద్దాం. ఓకే. సో జిఎస్టి ఫస్ట్ మెట్లు నిన్నటి వరకు కంప్లీట్ చేస్తున్నాం. టుడే వచ్చేసి మనకి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అది తెలుసుకున్నాం. తర్వాత డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మీరు చూసుకున్నట్లయితే జిఎస్టికి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఎలా చేయాలనో మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో అదే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, January 31. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చెస్ లోకి వెళ్తున్నా. సేల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేస్తున్నారు. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేయలేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి పర్సన్ తీసుకుంటాను. తేజ ట్రేడర్స్, sundry debtors 37, control A, control A, control A, సేల్స్ ఐటమ్ తీసుకుంటాను. దీనికి ట్యాక్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 525 రూపీస్ వచ్చింది. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. 525 రూపీస్ వచ్చింది అంటే దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. నాకేంటి ఇక్కడ టోటల్ వాల్యూ 500 రావాలి. ఈ 500 లోనే ట్యాక్స్ కలిపి రావాలి. ఈ 500 లోనే ట్యాక్స్ అనేది కలిపి రావాలి. సో అప్పుడు ఎలా చేయాలి? 25 రూపీస్ అనేది 500 మీద ట్యాక్స్ పడకూడదు. 500 లోపల ట్యాక్స్ పడాలి. దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ నుంచి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ గా మార్చాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే F12 వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఎస్. ఇప్పుడు చూడండి, మళ్ళీ తేజ ట్రేడర్స్ ఓపెన్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ అంటే పోస్ట్. ఇక్కడ చూడండి, రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది. సో ఇక్కడ ఇచ్చే 500 రూపీస్ ఈ ప్లేస్ లో ఇవ్వాలి. ఈ ప్లేస్ లో ఇస్తే మనకు పడిన అసలు రేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 అని ఇస్తుంది. ఇక్కడ 500 ఇస్తున్నాం. మనకు పడిన అసలు రేట్ ఎంత? 476 రూపీస్ పడింది. సో దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 499.99. సో రిమైనింగ్ 1 రూపీ యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలంటే రౌండ్ ఆఫ్ తీసుకోవాలి. రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. ఇప్పుడు 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి. 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మైనస్ చేయాలా, ప్లస్ చేయాలా? 99 అంటే ఇది ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. చెప్పండి. ప్లస్ చేయాలి. ఎందులో చెప్పండి. ఎంత యాడ్ చేయాలి ఇక్కడ? 10 పైసా. ఉమ్? 10 పైసా. 10 పైసానా? చెప్పండి. 1 పైసా. ఎలా యాడ్ చేయాలి? ఎలా యాడ్ చేయాలి? 0.01 పైసా. 0.01. 01. వెరీ గుడ్. 500 అయిందా? సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇక్కడ 525 రూపీస్ వచ్చింది. ఇప్పుడేమో 500 వచ్చింది. సో దీన్నే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే. ఇలా ఎంటర్ చేయాలి. 500 ఇచ్చాను, నెక్స్ట్ 1000 ఇస్తాను.
ఓన్ విడా తీసుకున్నాను 1 ఇక్కడ 1000 రూపీస్ ఇచ్చాను. టోటల్ వాల్యూ 1000 రూపీస్ రావాలా? వచ్చింది ఇక్కడ 1000. మనకు పడిన అసలు రేట్ ఎంత? 847 రూపీస్ పడింది. ట్యాక్స్తో కలిపితే 1000 ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసేయాలి అంటే ఏం చేయాలంటే F12 పంపించాలి. F12 వెళ్ళేసి దీన్ని నో పెట్టాలి. ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ స్టాక్ ఐటమ్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. చూసారా? మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. 1000 ఇచ్చా. దీని మీద ట్యాక్స్ పడితే పెరుగుతుంది 1180 రూపీస్. ఇట్లా క్లియర్ మా? అర్థమైందా? ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే అర్థమైందా? క్లియర్? యా. దీంట్లో మళ్ళీ రౌండ్ ఆఫ్ కూడా ఎలా ఇవ్వాలని కూడా చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చూడండి. రౌండ్ ఆఫ్ గురించి క్లారిటీ ఇస్తాను ఇంకోటి. ఇక్కడ నేను లైక్ 500.56 పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 525.58 వచ్చింది. ఇది ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా 58 అంటే చెప్పండి? ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా? రౌండ్ ఆఫ్ ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? ఎంత యాడ్ చేయాలి? 26 అవ్వడానికి 526 అవ్వడానికి ఎంత వాల్యూ యాడ్ చేయాలి? 0.42 సార్. 0.42 రూపీస్ పైసా వచ్చిందా? 26. ఓకే, ఇప్పుడు ఇక్కడ 500.33 పైసా ఇచ్చిన. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 77 అంటే 35 అంటే 35 అంటే ఎంత యాడ్ చేయాలా? యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా? మైనస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. వెరీ గుడ్. మైనస్ 0.35 26కి వచ్చేస్తుంది. 25 వచ్చిందా? చూడండి, ఇలా ఇలా మా రౌండ్ ఆఫ్ గురించి ఇలా ఎంటర్ చేసుకోవాలి. Done.